హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో టమాటా సాస్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. హోమ్మేడ్ టమాటా సాస్ అండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టమాటా సాస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎంత ఈజీ అని ఎవరైనా అనాల్సిందే. అంత పర్ఫెక్ట్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. మరి వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టమాటా సాస్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఒక 3/4 కేజీ వరకు బాగా పండిన ఎర్రగా ఉన్న టమాటాలని తీసుకున్నాను. ఇలా ఫ్రెష్గా ఉన్న టమాటాలు అయితే టమాటా సాస్ అయితే బాగుంటుందండి. ఇలా తీసుకున్న ఈ టమాటాలని శుభ్రంగా కడిగేసుకుని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ టమాటాలుగానే వేస్తున్నానండి. పైన స్కిన్ తీయడానికి మాత్రమే వీటిని ఉడికిస్తాం కాబట్టి మీరు కావాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని వేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వరకు దీనిలో వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత స్టవ్ వెలిగించుకుని ఈ టమాటాలకి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని హైలో పెట్టుకుని వీటిని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయితే చాలా చక్కగా ఉడుకుతాయండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా 10 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ టమాటాలు అనేవి పూర్తిగా చల్లారే వరకు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నేను పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇవైతే బాగా ఆరిపోయినాయి. ఇలా ఆరిన తర్వాత ఈ టమాటా పైన ఈ తొక్కని అయితే తీసేసుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల పైన ఈ తొక్క అనేది చాలా త్వరగా వస్తుంది కాబట్టి ఇలా ఒలిచేసుకుని మరొక గిన్నెలోకి మనం వీటిని తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఒలిచేసుకున్న తర్వాత ఈ టమాటాలు అనేవి బాగా మెత్తగా మెదుపుకోవాలి. మీరు కావాలి అంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. మిక్సీ పడితే ఇంకా బాగా మెత్తగా వస్తుంది. నేనైతే ఈ విధంగానే బాగా స్మాష్ చేసేసుకున్నాను. తర్వాత ఈ గింజలన్నీ తీసేసుకోవడానికి మనం ఒక గిన్నెని తీసుకుని దానిలో స్ట్రైనర్ పెట్టుకుని మనం తయారు చేసుకున్న టమాటా ప్యూరీని ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న ఈ టమాటా ప్యూరీని ఒక గిన్నెని తీసుకుని దానిలో వేసుకోవాలి. మనం దీన్ని మరికొద్దిసేపు ఉడికిస్తాం కాబట్టి ఇలా ప్యాన్ తీసుకుని దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 ఎండుమిరపకాయలని అలాగే కొంచెం బీట్రూట్ని వేసుకోవాలి. నేను బీట్రూట్ని కలర్ కోసం వేసానండి. ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా ఇలా బీట్రూట్ వేసుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అలాగే 3 లవంగాల్ని కొంచెం చెక్కని కూడా వేసుకోవాలి. స్వీట్ కోసం ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఇది కొద్దిగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా వేసుకుని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం వేసుకున్న ఎండుమిరపకాయలని అలాగే బీట్రూట్ ముక్కల్ని చెక్క లవంగాల్ని కూడా ఇలా తీసేసుకోవాలండి. ఆ స్పైసీనెస్ అయితే దిగిపోతుంది కాబట్టి కొద్దిసేపు ఉడికినాయి కాబట్టి ఇలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మరికొద్దిగా దగ్గర పడే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది పర్ఫెక్ట్గా తయారైంది లేనిది ఒక ప్లేట్ మీద వేసుకుని చూద్దాం. ఇలా ఒక ప్లేట్ మీద వేసుకుని చూస్తే అస్సలు కిందకి జారకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఈ టమాటా సాస్ అనేది రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మీరు కావాలంటే గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2 నెలల పాటు పాడవకుండా ఉంటుంది. ఈ టమాటా సాస్ని బ్రెడ్ మీదైనా చపాతీలోకైనా అప్లై చేసి పిల్లలకి ఇస్తే స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా తినేస్తారండి. అందులో మనం ఇంట్లో తయారు చేసింది కాబట్టి మరింత ఇష్టంగా తినేస్తారు. ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.